ప్రైజ్లా రండి. మీకు అందరికి వందనాలు. మరి సృష్టి దినాన యెషయా 1:18-19 చెప్తుంది. దేవాది దేవుడు ప్రేమతో మనలను మరి ఆహ్వానించుతున్నాడు. నా సన్నిధికి రండి, నా సన్నిధికి వస్తే మీకు సమాధానం శాంతి ఉంటాను. మన మధ్య ఉన్న పొరపాట్లను మరి తొలగించుకొని మరి మంచి సహవాసం గలవారిగా ఉండాలని మరి ఆయన నా సన్నిధికి రండి అని పిలుస్తున్నాడు. అయితే ఆయన సన్నిధిలో క్షమాపణ దొరుకును. మరి భయపడకండి, రండి నా సన్నిధికి అంటున్నాడు ఆయన. మీ దోషములు ఎంత భయంకరమైనప్పటికీ మీ దోషములను సరిచేసే దేవుడను, మరి మీ దోషములు భయంకరమైన సరే నా యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో రండి అని దేవుడు తన కనికరమును మరి కొనపరుస్తున్నాడు, కుమ్మరించుతున్నాడు. అయితే మనము మన పాపాలను పూడ్చిపెట్టుకుంటే ఇష్టం లేక లోకంతో కలిసిపోతున్నాము. లోక యొక్క మరి వ్యసనంతో బంధింపబడి మనము లోకానికి లోబడిపోయిన వారుగా ఉన్నాము. ఆయన ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు ప్రేమతో నా సన్నిధికి రండి, ఎంత భయంకరమైన పాపాలు చేసినా క్షమించడానికి నేను ఉన్నాను, మిమ్మల్ని క్షమిస్తాను, నేను కనికరం గల దేవుడును అంటున్నాడు ఆయన. కాబట్టి మనము ఆయన సన్నిధికి వెళ్తే క్షమాపణ దొరుకుతుంది, కనికరము దొరుకుతుంది, ఆయన దయ దొరుకుతుంది, కృపాక్షేమాలు దొరుకుతాయి ఆయన సన్నిధిలో. కాబట్టి మన యొక్క పాపాలను కడుగుకుంటుంది ఆయన సన్నిధికి వెళ్ళి. లోకంలో నేత్రాస జీవపడంలో ఉంది, అవన్నీ మనకు వద్దు. కానీ దేవుని సన్నిధిని అవలంబించేవారుగా ఉందామే. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఎంతో నెమ్మది సమాధానం ఉంది. ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఆయన పిలుపు వినే మరి యొక్క మనం మనుషులుగా ఉండి ఆయన పిలుపు మరి ఆలకించి ఆయన సన్నిధిలో చేద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ వందనాలు.